వల్లభనేని వంశీని జైల్లో పెట్టారు. కొడాలి నానిని ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నారు. దేవినేని అవినాష్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. వీళ్ళందరూ సొంత సామాజిక వర్గం వాళ్ళే. కాకపోతే వీళ్ళు లోకేష్ కంటే చంద్రబాబు కంటే అందంగా ఉంటారు, గ్లామరస్గా ఉంటారు. కాబట్టి వీళ్ళు ఎదిగిపోతారన్నటువంటి భయంతో వీళ్ళు ఇంకా నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఆ ఉద్దేశంతో వీళ్ళని తొక్కేస్తున్నారు. ఈ మాట అనగానే అందం ఏంటి, జగన్కి మతి తప్పిందా, లేకపోతే ఇట్లాంటి మాటలు విమర్శలు ఇవన్నీ నడుస్తున్నాయి. ట్రోల్స్ నడుస్తున్నాయి, మీమ్స్ నడుస్తున్నాయి. అయితే ఇక్కడే అసలు లాజిక్ ఉంది. దీని వెనకాల చిన్న మ్యాజిక్ ఉంది. ఏంటయ్యా అంటే కమ్మ సామాజిక వర్గం 2019లో జగన్కి కనీసం 20-30% ఓట్లేశారు. వసంత కృష్ణప్రసాద్ గెలిచిన, లావు శ్రీకృష్ణదేవరాయలు గెలిచిన, అట్లా కొడాలి నానేనా, వల్లభనేని వంశీ అంటే తెలుగుదేశం తరపున గెలిచారు. కొడాలి నాని గెలిచిన అంటే కమ్మ సామాజిక వర్గం ఏమీ కంప్లీట్గా డిజోన్ చేసుకోలేదు. అయితే మొన్నటిసారి మాత్రం అధికారంలోకి వచ్చే కమ్మ సామాజిక వర్గం గురించి స్వయంగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు, ఇతర నాయకుల వ్యాఖ్యలతో దాంతోపాటుగా అదే సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు వైసీపీలో ఉన్నోళ్ళు రివర్స్లో మాట్లాడుకొచ్చింది. నచ్చక 100కి 99.5% మంది మొన్నటిసారి జగన్కి వ్యతిరేకంగా ఓటేశారు. ఇప్పుడు మనం అవునన్నా కాదన్నా కొన్ని ప్రాంతాల్లో కొన్ని సామాజిక వర్గాల ప్రభావం ఉంటుంది. సీమలో, పల్నాడులో, ప్రకాశంలో రెడ్డి సామాజిక వర్గం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం ఇంపాక్ట్ ఉంటుంది. కృష్ణా, గుంటూరు జిల్లాలో కూడా కొన్ని ఏరియాలో వాళ్ళ ఇంపాక్ట్ ఉంటుంది. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి దాదాపు 5-6 జిల్లాల్లో ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి మేము దూరం కాదని చెప్పటం, అట్లాగే వాళ్ళు వీళ్ళని అంటే వాస్తవంగా వీళ్ళందరూ కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కుటుంబాలు, బలమైనటువంటి కుటుంబాలు. వీళ్ళని మీరు కూడా అబ్జార్బ్ చేసుకోండి అని చెప్పే ప్రయత్నం. అంటే వీళ్ళు మీ సామాజిక వర్గం నుంచి ఘనమైనటువంటి గుర్తింపు ఉన్నోళ్ళు, నేను తోడున్నాను వీళ్ళకి అని చెప్పేటటువంటి ప్రయత్నం చేసుకొస్తున్నారు. అంత మాత్రాన మారిపోతుందా అంటే ఒకసారి ప్రారంభమైనటువంటి నెగిటివ్ అంత తొందరగా పోయేది కాదు.